ఆ గ్యాప్‌ని తగ్గించి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి డిగ్రీతో పాటు డిగ్రీ అయిన వెంటనే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఈ కార్పొరేట్ సంస్థల్లో కూడా జాబ్ ఇచ్చే విధంగా మేము ట్రైనప్ చేయాలన్నదే మా ఆకాంక్ష. ఆ విధంగానే చేస్తున్నామండి. రూరల్ ఏరియాస్‌లో మనం చూసుకుంటే గనక, ఈ డిగ్రీ కాలేజెస్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఏరియాస్‌కొచ్చేసరికేంటంటే, ఆడపిల్లకి 10థ్‌తో చాలు, ఇంటర్ చాలు, లేదంటే డిగ్రీతో చాలు అంటూ ఇలా ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టి ఆపేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకొకటేంటంటే, దూర ప్రాంతాలకి ఇప్పుడు మనకి రూరల్ ఏరియాస్‌లో చాలా వరకు ఇటువంటి కాలేజెస్ గానీ, ఫెసిలిటీస్ గానీ ఉండవు. వేరే దూరానికి పంపించాలి, వాళ్ళు బస్ ఎక్కెళ్ళాలి, ఆటో ఎక్కి వెళ్ళాలి ఆడపిల్లలు అని చాలామంది చదువుని అర్ధాంతరంగా ఆపేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరు రూరల్ ఏరియాస్‌లో ఇటువంటి కాలేజెస్‌ని పెట్టి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అటువంటి పేరెంట్స్‌కి ఏం చెప్తారు? అంటే పిల్లల చదువుల విషయంలో? మీరు చాలా మంచి క్వెషన్ ఏసారండి. ఉదాహరణ శ్రావణియే. ఎందుకంటే మ్యారేజు అయిన తర్వాత ఇంచుమించుగా